హాయ్ అండి, వెల్కమ్ టు షర్మిలాస్ కిచెన్. ఈరోజు స్పెషల్గా పిల్లల కోసం చపాతీ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ యాక్టివేట్ చేయండి. ప్రతిరోజు నా వీడియో ముందుగా మీరే చూస్తారు. చపాతీ ఫ్రై కోసం ముందుగా చపాతీని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి, లేదా మిగిలిన చపాతీలు కూడా చేసుకోవచ్చు. మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ లో కొద్దిగా బటర్ వేసుకొని వేడి చేసుకోవాలి. బటర్ కరిగిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. అలాగే వేరుశనగపప్పు 2 స్పూన్ల దాకా వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక నువ్వులు యాడ్ చేసుకోవాలి. వేరుశనగపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత 1 స్పూన్ కారం, కొద్దిగా పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ చాట్ మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. తర్వాత టమోటా సాస్ వేసుకోవాలి, లేదా టమోటాలను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న చపాతీ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ చపాతీ ఫ్రై పైన కొద్దిగా నిమ్మరసం పిండుకొని తింటే రుచి చాలా చాలా బాగుంటుంది. అంతేనండి, సింపుల్గా ఫ్రై చపాతీ రెడీ అయినట్లే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్ ఉన్నా, కొత్త రెసిపీ గురించి అడగాలన్నా కామెంట్ పెట్టండి. కొత్త కొత్త రుచుల వంటలు ప్రతిరోజు ముందుగా మీరే చూడాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది కంపల్సరీ, ఇంకా ఇది ఫ్రీ కూడా.